హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ నవీన్ కుమార్ పెయింట్ టు పెయింట్స్ నుంచి మళ్ళీ ఒకసారి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఫ్రెండ్స్, మనము ఓవరాల్ బిల్డింగ్లో చూస్తే వాటర్ ప్రూఫింగ్ ఇష్యూస్ ఏమున్నాయని చూస్తే 60-70% వాటర్ ప్రూఫింగ్ మనము రూఫ్కి చేస్తూ ఉంటాం బిల్డింగ్స్కి. ఆ 60-70% వాటర్ ప్రూఫ్ చేయడానికి మనకు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే పెయింట్ టు పెయింట్స్ కంపెనీ వాళ్ళు ఒక గొప్ప ప్రోడక్ట్ రూఫ్ హీలర్ సీలర్ అని చెప్పేసి మార్కెట్కు తీసుకొచ్చారు. రూఫ్ హీలర్ సీలర్ ప్రోడక్ట్ని మనం రూఫ్ మీద చక్కగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ బేసిక్గా వాటర్ బేస్డ్ ప్రోడక్ట్ అంటే దీన్ని ఈజీగా మీరు వాటర్ తోటి కలిపేసి ఈ ప్రోడక్ట్ని అప్లై చేయొచ్చు. సో దట్ ఈ ప్రోడక్ట్ అప్లై చేసినప్పుడు ఎలాంటి మీకు ఇష్యూస్ రావు అండ్ ఎలాంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఒక ఎలాస్టిక్ మెంబ్రేన్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏమవుతుందంటే మనకి రూఫ్స్లో జనరల్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రూఫ్స్ పడిన తర్వాత మూమెంట్స్ అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ మూమెంట్స్ అయినప్పుడు క్రాక్స్ డెవలప్ అవ్వకుండా ఈ ప్రోడక్ట్ దాన్ని టేక్ కేర్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ ఇది అప్లై చేసామో ఆ ప్రోడక్ట్ ఆ ఎలాంగేషన్ ప్రాపర్టీ ఉంటుంది, ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఉంటుంది, దాంతో ఇది అడ్జస్ట్ చేసి చిన్న చిన్న క్రాక్స్ ఏమున్నా కూడా ఇది కవర్ చేస్తుంది. సో దట్ ఎందుకంటే మనకేమవుతుందంటే యూజువల్గా క్రాక్స్ ఫామ్ అయినప్పుడు క్రాక్స్ లోపల నుంచి వాటర్ లోపలికి వెళ్ళి మనకి రూఫ్లో తేమ అనేది కనబడుతూ ఉంటుంది. చెమ్మగిలింది అంటాం కదా, ఆ చెమ్మ కనబడుతూ ఉంటుంది. అలాంటి దాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇంకొక గొప్ప విషయం దీంట్లో ఏముందంటే ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే మీరు ఈ ప్రోడక్ట్ని అప్లై చేస్తే మీకు 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్. అంటే ఒకేసారి వాటర్ ప్రూఫ్ అయిపోతుంది, హీట్ ప్రూఫ్ అవుతుంది, ఫైర్ ప్రూఫ్ అవుతుంది. అరౌండ్ సర్ఫేస్ టెంపరేచర్ చూస్తే ఇది ఒక గ్రేట్ ఎక్స్టెంట్లో సర్ఫేస్ టెంపరేచర్ తగ్గిస్తుంది. చాలా వరకు మీకు సర్ఫేస్ టెంపరేచర్ తగ్గిస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈవెన్ రూమ్లో అంటే ఇంటి లోపల ఉన్నటువంటి టెంపరేచర్ని కూడా ఇది తగ్గిస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఇది మేము పెయింట్ టు పెయింట్స్ కంపెనీ 10 year వారంటీ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ 10 year వారంటీ యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం దీన్ని అప్లై చేస్తే రూఫ్ మీద వారంటీ అనేది అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ప్రోడక్ట్ 3 బెనిఫిట్స్ అండ్ 10 years వారంటీ వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది ఒక నాన్ టాక్సిక్ ప్రోడక్ట్. అంటే ఈ ప్రోడక్ట్ని మీరు రూఫ్ మీద అప్లై చేస్తే ఎలాంటి టాక్సిక్ కెమికల్స్ అనేవి దీంట్లో ఉండదు. సో అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఈ వాటర్ ఏదైతే మనకు రూఫ్ మీద అక్యుములేట్ అవుతుందో రెయిన్ వాటర్, ఆ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ దేనికైనా ఏదైనా వేరే పర్పస్కి. సో రీయూజబిలిటీ ఉంది. సో టాక్సిక్ కాదు కాబట్టి ఎనీబడి కెన్ యూజ్ దిస్ ప్రోడక్ట్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ని 3 కలర్స్లో మేము లాంచ్ చేసాము. ఒకటి టెరాకోటా, ఒకటి గ్రే కలర్ అండ్ వైట్ కలర్. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు కంపెనీతోటి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఇంతేకాదు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ని ఎట్లా అప్లై చేస్తామనేది నేను చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు ఇది సర్ఫేస్ ప్రిపరేషన్ ఎట్లా చేస్తా చూపిస్తున్నాను. మీరు సర్ఫేస్ ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎలాంటి డస్ట్ కానీ మిట్టి కానీ ఏమీ ఉండొద్దు. ఇది నీట్గా ఒక వైర్ బ్రష్ తోటి కానీ మీరు వేరే ఏదైనా టూల్తో కానీ మీరు సర్ఫేస్ ప్రిపరేషన్ చేయాలి. డస్ట్ ఎలాంటిది కూడా అక్యుములేట్ అయ్యి ఉండదు. పాత మెంబ్రేన్ కానీ ఏదైనా మీరు హ్యామర్ కూడా వాడచ్చు, హ్యామర్తో కూడా చేయొచ్చు. ఎప్పుడైనా మీకు క్రాక్స్ ఉన్నాయంటే చిన్న 3 mm క్రాక్స్ అయితేనేమో మీకు రూఫ్ హీలర్ సీలర్ తోటి కవర్ అయిపోతుంది. బట్ 3 mm కన్నా ఎక్కువ క్రాక్స్ ఉంటే మీరు మషిన్ తోటి క్రాక్ ఓపెన్ చేసి దీన్ని ముందు క్రాక్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి. మా పెయింట్ టు పెయింట్స్ కంపెనీ ఒక క్రాక్ మెట్టి మీరు వాడుకొని క్రాక్స్ ఫిల్ చేయొచ్చు. క్రాక్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే సర్ఫేస్ రెడీ అయిందో అప్పుడు మీరు ఫస్ట్ కోటు హీలర్ సీలర్ 07 కోట్ దాని మీద అప్లై చేసి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో సెకండ్ కోట్ అప్లై చేసేసి మీరు మొత్తం సర్ఫేస్ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కోట్ వచ్చేసి పెయింటోకాన్ 2X చేయాలి. మీరు పెయింటోకాన్ 2X తోటి కోట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీరు రూఫ్ హీలర్ సీలర్ ఫస్ట్ కోట్ విత్ మెంబ్రేన్ అండ్ సెకండ్ కోట్ విత్ యాజ్ అ ఫైనల్ కోట్ మీరు వేసేస్తే రూఫ్ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. మీరు ఇది చేసినప్పుడు మాత్రం మీరు హారిజాంటల్ అండ్ వర్టికల్ డైరెక్షన్లో మాత్రమే చేయాలి. ఇంకా మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మా డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఏ SKUsలో ఉంటుందనేది చూద్దాం మనము. ఇది 1 kg అండ్ 20 kg SKUsలో మనకి అవైలబుల్ ఉంది. సో మీకు ఏది కావాలంటే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఆర్డర్ చేయొచ్చు.